ఈ ఉదయకాల సమయంలో మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ దినాన దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. అంశం ఏంటంటే 4 types of altars in the life of Abraham. అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి 4 రకములైనటువంటి బలిపీఠాల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలిపీఠాన్ని మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో అన్ని విషయాలు కాదు, కానీ ఈ దినాన కేవలము అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి 4 విధములైనటువంటి బలిపీఠాల గురించి ధ్యానం చేద్దాం. బైబిల్లో మరి రకరకాలైనటువంటి అర్పణలు అర్పించేవారు ఇశ్రాయేలీలు. రకరకాలైనటువంటి అర్పణలు అర్పించినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళ అర్పణలు, నైవేద్యములు ఇవన్నీ వారు అర్పించేవారుగా ఉన్నారు. అర్పించే సమయంలో వారు ఏం వాడేవారంటే బలిపీఠమును వాడేవారు. అందుకే బైబిల్లో మనం చూసినప్పుడు మరి మోషే జీవితంలో కానీ, నోవహు జీవితంలో కానీ, ఆయా భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు వారు బలిపీఠాలు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడైనా కానీ ఈవెన్ ఏలియా కాలంలో మనం చూస్తాం. బలిపీఠము మీద నైవేద్యం అర్పించాలంటే, బలిపీఠం మీద ఒక బలి అర్పించాలంటే ఆ బలిపీఠము సరిచేయబడినదిగా ఉండాలి. సరిచేయబడకుండా, సరిగా సెటరేట్ చేయకుండా, లేకపోతే అస్తావ్యస్తంగా ఏ విధంగా అంటే ఆ విధంగా ఉండి అలాంటి బలిపీఠాలను మరి కట్టడం అనేది అసాధ్యమైనటువంటి సంగతి. బలి అర్పించటానికంటే ముందు యాజకుడు ఏం చేసేవాడంటే బలిపీఠం యొక్క స్థితిగతులు చూసేవాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, అబ్రహాం జీవితంలో ఉన్నటువంటి 4 రకాలైనటువంటి బలిపీఠాల గురించి మనం చూద్దాం. ఈ యొక్క చూడండి 7వ వచనం చదువుకుందాం. ఆదికాండం 12:7 చదువుతున్నాను. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అనగా ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నా, ఆదికాండం 12వ అధ్యాయములో మొదటి 2 వచనాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచి ఏం చేశాడంటే వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానాన్ని మరి అబ్రహాం జీవితంలో ఇంకా స్వతంత్రించుకోలేదు. దేవుడు వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానము అబ్రహాం జీవితంలో ఇంకా స్వతంత్రించుకోలేదు. కానీ స్వతంత్రించుకోక మునిపే అబ్రహాం చేసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పని ఏంటంటే బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం పేరు ఏంటంటే స్తుతి అనబడినటువంటి బలిపీఠం, దేవుని స్తోత్రం. ఇట్స్ కాల్డ్ ఆల్టర్ ఆఫ్ ప్రైజ్. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అబ్రహాంతో మాట్లాడినాడు, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నేను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. ప్రియులారా, ఇదేంటంటే దేవుని యొక్క వాగ్దానం. ఈ వాగ్దానము గలతీ పత్రికలో మనం చదువుతాం. ఈ వాగ్దానం అంట అబ్రహాముకు మాత్రమే కాదు, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి. ఇందును బట్టి వ్రాయబడినది ఏమనగా మాను మీద వేలాడబడినటువంటి ప్రతి మనుషుడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది.
అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము అన్యులైనటువంటి మనము పొందుకోవటానికి క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు అని మనం చూస్తున్నాం. సాధారణంగా మన జీవితంలో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏదైనా పొందితే కానీ దేవునికి థ్యాంక్స్ చెప్పాం, ఏదైనా చూస్తే కానీ థ్యాంక్స్ చెప్పాం, చూసిన తర్వాత కూడా డౌట్ అవునో కాదో అని. అది చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ఎప్పుడు కూడా ప్రియులన దేవుడు వాగ్దానం చేశాక దాన్ని ఏం చేయాలంటే అంతరంగంలో చూసేవారుగా ఉండాలి. ఏది కూడా నేను చేయకుండా చెప్పట్లేదు, చేసే చెప్తున్నాను. చిన్న విషయం ఏదైతే నేను ప్రభు దగ్గర పొందుకోవాలనుకుంటానో అది మొట్టమొదటిగా అంతరంగంలో చూడడం జరుగుతుంది. నా వ్యక్తిగతంగా కాదు, కానీ దేవుని కొరకు ఎప్పుడు కూడా నేనేం చేస్తానంటే శ్రేష్టమైనవి కావాలని కోరుకుంటాను. చాలా కాలంగా మనం ప్రార్థన చేశాము, మైక్ గురించి ప్రార్థన చేశాం, మైక్ కావాలని ప్రార్థన చేశాం. అర్థమైందా? ప్రతి ఆదివారము ఒక విధమైనటువంటి సమస్యగా ఉండేది మైక్ గురించి. అయితే ఈ బాధ చూసి మా బాబు కూడా ఏమన్నా అంటే అప్పి డాడీ పలానా మైక్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, చాలా బాగుందంటే కరెక్టే, అది నేను కాదని అంటం లేదు. కానీ నా అంతరంగంలో ఒక మైక్ ఉంది, దాన్ని నేను పొందుకోకముందే చూశాను. అర్థమైందా? పొందిన తర్వాత కాదు, పొందకముందే చూశాను. చూసిన తర్వాత దాని మీద చేయించి ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు ఇది ఇస్తావు అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని మహిమ. చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. అబ్రహాము ఎక్కడున్నాడంటే గుడారంలో ఉన్నాడు. చెప్పండి ఎక్కడున్నాడు? అంటే గుడారంలో ఉండడం అంటే ఏంటంటే పరిమితితో కూడినటువంటి స్థలం అది. లేక 4 గోడల మధ్య ఉన్నాడు అనుకుందాం. ఆ పరిమితిలో ఉండగా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై అబ్రహాముతో అన్నాడు, దేవుడు అన్నా అంటే బయటికి రమ్మని చెప్పేసి అన్నాడు. గుడారంలో నుంచి బయటికి రమ్మన్నాడు. గుడారంలో నుంచి ఒక్కసారి అబ్రహాము బయటకు వచ్చాక దేవుడు ఏమన్నా అంటే ఇదిగో అటువైపు చూడమన్నాడు, ఆకాశ నక్షత్రాలు చూడమన్నాడు. అబ్రహామా లెక్కించగలవా? నా వల్ల కాదు ప్రభువా. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళాడు. ఇసుక రేణువులు చూపించాడు, లెక్కించగలవంటే నా వల్ల కాదు ప్రభువా. ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నేను నిన్ను, నీ సంతానమును దీవించబోతున్నాను, నీ నామమును గొప్ప చేయబోతున్నాను, నీవు ఆశీర్వించు వారిని ఆశీర్వదిస్తాను, దూషించు వారిని శపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాక, వాగ్దానం చేసిన దేవుడు ఏంటంటే నమ్మదగినటువంటి వాడు. వీ యూస్ టు లిమిట్ గాడ్ ఫర్ సో మెనీ థింగ్స్. అనేక పర్యాయాలు దేవుని ఏం చేస్తామంటే మనము పరిమితి చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వాళ్ళు గమనించాలి. మొట్టమొదటిగా అబ్రహాము చూడండి 4 విధములైనటువంటి బలిపీఠాలు కట్టాడు. అందులో కట్టినటువంటి బలిపీఠం ఏంటంటే స్తుతి అనబడినటువంటి బలిపీఠం. అందరు చెప్పండి, స్తుతి బలిపీఠం అని చెప్పండి, గట్టి చెప్పండి. అబ్రహాము కట్టినటువంటి బలిపీఠం పేరు ఏంటంటే స్తుతి బలిపీఠం. అనగా పొందుకున్నాక కట్టలేదు, పొందకముందే కట్టుకున్నాడు. అర్థమైందా? అదేదో చేతికి వచ్చాక చెప్పడం కాదు, చేతికి రాకముందే ప్రైజ్ అంటున్నాడు. ఈ దినాన నీ సమస్యలు తిరగపోవటానికి, చాలామంది యొక్క కష్టాలు తిరగపోవటానికి, సమస్యలు అలా ఉండిపోవటానికి కారణం ఏంటంటే దేవుడు కాదు, సాతానుడు కాదు, నీ మనసును బట్టి నువ్వు పొందుకోలేకపోతున్నావు. కనుక దేవుడు నీ జీవితంలో ఇప్పటి వరకు మీరు గుర్తు చేసుకోండి, ఏవైతే వాగ్దానాలు చేశాడో, ఎన్ని వాగ్దానాలు అయితే చేశాడో వాటన్నిటినీ పొందుకోవటానికి ఏం చేయాలంటే నేను కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ప్రభువా నీకు స్తోత్రం నాయనా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని పొందుకోకముందే నేను అడిగాను ప్రభువా, నేను పొందుకున్నాను. నీ శరీరంలో ఆరోగ్యం లేదా ఈ ఉదయకాలం అందు, దేవా నేను ఆరోగ్యాన్ని పొందుకున్నానని స్తుతించు. డాక్టర్లు ఏదైనా చెప్పి ఉండొచ్చు, whether it may be disease, whether it may be spoken disease or unspoken disease, it may be sometime chronic disease, whatever it may be. అది ఎలాంటి జబ్బైనా కానీ, క్యాన్సర్ కానీ, లేకపోతే తీరని వ్యాధి కానీ, నీవేం చేయాలంటే నీ అంతరంగంలో ఒక దర్శనాన్ని చూడాలి. నేను ఆరోగ్యాన్ని పొందుకున్నాను.
అని చూసి ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదైతే నువ్వు అడుగుతున్నావో దాని విషయంలో స్తోత్రం చేయాలి. చాలాసార్లు ఏమంటారంటే, మరి బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు. ప్రార్థన చేయడం మంచిదే, నేను కాదంటం లేదు, కానీ నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా లేచింది లేస్తానే ప్రార్థనగా చేయాల్సిందేది. లేచింది లేస్తానే ప్రార్థన కాదు. మన ఇళ్ళ దగ్గర కూడా ఏం చేస్తారంటే కొన్నిసార్లు అడుగు తినేవారు వస్తుంటారు, వచ్చేయమంటారు అమ్మా అంటారు. అర్థమైంది? వాడు లేచిన తర్వాత అదే పనే. ఇప్పుడైతే ఎక్కడ చూసిన అపార్ట్మెంట్స్ అయిపోయాయి, అడుగు తినేవారు కనపడటం లేదు. అర్థమైందా? అయితే దేవుడు నిన్ను నన్ను భిక్షగాలుగా పిలవలేదు. అందుకే ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వెళ్ళడమే ఆయన అడగండి దయచేసి. ప్రార్థన కాదు చేయాల్సిందేది, స్తుతించాలి. ఎందుకంటే స్తుతి అనేది బలమైనటువంటి ఆయుధం. అది దేవుని ఎదురు నుంచి నువ్వు పొందుకోవడానికి బలమైనటువంటి ఆయుధం ఏంటంటే స్తుతి. ద పవర్ఫుల్ వెపన్ ఆఫ్ ద బిలీవర్ ఈస్ ప్రైజ్. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో లేక అంతరంగ ప్రపంచంలో ఒక గొప్ప మార్పు అనేది జరుగుతుంది. నీ జీవితంలో దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు దేని విషయమై నువ్వు అడుగుతున్నావు, నీ బిడ్డల యొక్క మార్పు కొరకు అడుగుతున్నావా? గొనగొద్దు సనగొద్దు, దేవా నా బిడ్డలు మార్చినందుకే నీకు వందనాలని చెప్పేశాను. నువ్వు దేని విషయంలో అయితే నీ భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నావా, నీ భార్య మార్పు కొరకు ప్రార్థిస్తున్నావా, లేకపోతే పరిస్థితులు మారాలని ప్రార్థిస్తున్నావా, నీవు చదువు కొరకు ప్రార్థన చేసుకుంటున్నావా, దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో, దేని విషయంలో అయితే నువ్వు కొరతగా ఉన్నావో, ఈ దినాన చేయాల్సింది ఏంటంటే వాటిని నేను పొందుకున్నాను ప్రభువా. ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఇంకా అబ్రహామును పిలిచాడు. పిలిచి కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అబ్రహామా, నీవు లేచి దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు, ఏమాట చెప్పండి, సమస్త వంశాలు అని చెప్పండి, నీ యందు ఆశీర్వించబడును అని అబ్రహాముతో అనగా, దిక్కులు చూడలేదు, ఇంకా రాలేదు. దేవుడు చెప్పాడు, ఇంకా రాలేదే. వాగ్దానం చేసి ఇంతకాలం అయింది, ఇంకా రాలేదే. చూడండి, మొట్టమొదటిగా స్తుతించాలి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇది మొట్టమొదటి సంగతి. రెండవదిగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆయన సమయంలో దేవుడు ఇస్తాడు. అర్థమైందా? చిన్న పిల్లలు ఒకవేళ మారాం చేశారంటే, ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తున్నాను. చిన్న పిల్లలు మారాం చేసి అన్నారంటే ఏదైనా ఆడుకోవడానికి ఒక బొమ్మ ఇస్తారు, కానీ గాజు గ్లాస్ ఎవరు ఇవ్వరు. నీ బిడ్డ మీద ఎంత ప్రేమైనా ఉండొచ్చు, అర్థమైందా? నాకు గాజు గ్లాసే కావాలని తొందర పెట్టారంటే తల్లిదండ్రులుగా మీకు తెలుసు, తల్లిగా తెలుసు, తండ్రిగా తెలుసు ఏంటంటే అది ఇస్తే పగిలిపోతుందని. పగిలిపోయింది. పగిలిపోవడం మాత్రమే కాదు, ఆ గాజు పెంకులు కూర్చొని బిడ్డకు గుచ్చుకొని గాయమయ్యే ప్రమాదం ఉంది, రక్తం గారే ప్రమాదం ఉంది. అది తెలుసు గనక దేవుడు కూడా ఏం చేస్తా అంటే ప్రమాదకరమైన విషయాలు నీకు ఇవ్వడు. అర్థమైందా? నాకు కానే కావాలి, దానివల్ల నీకు ప్రమాదం ఉందని తెలుసు. అందుకే దేవుని వాక్యం రాయబడింది, తగిన సమయం అందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్టుగా ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్కులై ఉండుడి. ఈ దినాన నీకు 10 రూపాయల యొక్క విలువ నీకు తెలిసిందంటే 10,000 దేవుడు ఇస్తాడు. 10 రూపాయలు ఏ విధంగా ఖర్చు పెట్టాలో నీకు తెలియదు అని తెలియని పరిస్థితులు ఉన్నావంటే నువ్వు 10,000 అడగడము అనవసరం. ఖర్చు పెట్టడం తెలియడం మాత్రమే కాదు, దాని విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇంకా ఏంటి, సమయం విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. డబ్బు ఒకవేళ ప్రేమైనటువంటి వాళ్ళ పోగొట్టుకున్నారనుకోండి, మరలా దొరుకుతుంది, కానీ సమయం పోతే దొరకదు ఎప్పుడు కూడా. టైమ్ ఆల్సో, టైమ్ 24 hours విచ్ ఈస్ గివెన్ టు అస్ ఇస్ లైక్ కరెన్సీ. ఈ మాట మర్చిపోకండి ఎప్పుడు కూడా.
నీకు నాకు ఇవ్వబడినటువంటి 24 గంటల సమయం ఎలాంటిదంటే కరెన్సీ లాంటిది, డబ్బు లాంటిది. ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేసేవారుగా ఉండకూడదు. అందుకే దేవుని వాక్యంలో వ్రాయబడింది, ప్రేమేటువంటి వాళ్ళరా, సమయమును మీరు పోనీయక అజ్ఞానుల వల్ల కాక జ్ఞానులై నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి. అంత్య దినముల్లో, కడవరి కాలంలో మనం ఉన్నాం కనుక సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినాన్ని మీరు చూడండి, దేవుడు నీ జీవితంలో ఇంతవరకు ఏవైతే వాగ్దానాలు పొందుకున్నావో సరే, పొందనటువంటి వాగ్దానాలు ఉంటే వాటి కొరకు మీరు ఏం చేస్తారంటే, ఎప్పుడో కాదు ఇప్పుడే యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా అని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే అబ్రహాం జీవితంలో అదే చేశాడు. 6వ వచనం చదువుతున్నాను చూడండి, 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించరు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానంనకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. హల్లెలూయా. దిస్ ఈజ్ కాల్డ్ ద ఆల్టర్ ఆఫ్ ప్రైజ్. స్తుతి బలిపీఠము అంటారు. అందరూ చెప్పండి, స్తుతి బలిపీఠం అని చెప్పండి. మన జీవితంలో ప్రతిరోజు కట్టుకోవాలి ప్రియులారా. ఓన్లీ సండే మాత్రమే కాదు, ఆదివారం మాత్రమే కాదు, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మాత్రమే కాదు. నువ్వు లేస్తానే వారితో వీరితో దయచేసి మానేసేయండి. నువ్వు మాట్లాడడం ఎవరితో అంటే ప్రభుతో మాట్లాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మాట్లాడమంటే నీకు కావాల్సినవన్నీ అడగమని కాదు, మొట్టమొదటిగా స్తుతించు. ఆయన యొక్క గంభీరత్వాన్ని బట్టి స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో గణపరచాలి. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క మ్యాజెస్టీని గురించి దేవుని వాక్యంలో అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఆయా భక్తులను చూసినప్పుడు కొంతమందిని అడుగుదాం. దావీదును అడిగితే దేవుని గురించి కొన్ని విషయాలు చెబుతాడు. ఆసాపు మరిని అడిగినట్లయితే కొన్ని విషయాలు చెబుతాడు. కోరవ కుమారులు అడిగినట్లయితే కొన్ని విషయాలు చెప్తున్నారు. సొలొమోన్ని అడిగినట్లయితే కొన్ని సంగతులు చెప్తున్నారు. ఒకరు చెప్పిన విషయాలు వేరు, మరొకరు చెప్పినటువంటి సంగతులు వేరు. ప్రేమటువంటి వాళ్ళరా, మాత్రమే కాదు దావీదును అడుగుదాం. వారు చెప్పినట్టు సంగతులు ఏంటంటే ఏవి కూడా కవిత్వాలు కాదు, దేవునితో వారికి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం, దేవునితో వారికి ఉన్నటువంటి వ్యక్తిగత అనుబంధం. అది దావీదు గారు మీరు ఏమంటారు దేవుని గురించి అంటే, ఆయన అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము అంటాడు, యెహోవా నా దుర్గము అంటాడు, యెహోవా నా కేడము, యెహోవా నా బలము, ఆయన నా ఆశ్రయ దుర్గము, ఆయన రక్షణ కోట, నా రక్షణ శృంగము అని చెప్పేసి అంటాడు. సొలొమోను అడుగుదాం మరి దేవుని గురించి. మరి సొలొమోను ఏమంటాడంటే, ఆయన 10,000లో అతి సుందరుడు, మనోహరుడు, రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000లో అతి సుందరుడు. ప్రేమటువంటి వాళ్ళ ఒక దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశారంటే పేతురుని అడిగాడు. పేతురా, మరి ప్రజలు మరి నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, ప్రభువా కొందరు ఏలియా అనుకుంటున్నారు, మరి కొందరు ఎలీషా అనుకున్నారు, కొంతమంది ప్రవక్త అనుకున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. ఇంకే విధంగా దయ్యాలు ఎలగొట్టాడు కాబట్టి బెల్జబూల్ అని కూడా అనుకున్నారు. కానీ సరే పేతురా, నీవేమనుకుంటున్నావు? నీవు నాతో సంబంధం కలిగి నాతో సహవాసం కలిగి ఉన్నావు కదా, నీవేమనుకుంటున్నావు అంటే పేతురు అంటాడు, ప్రభువా నా మట్టుకైతే నేనైతే నీవు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు అండి అమ్మ? ఎలాంటి దేవుడు? అందరు చెప్పండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అలాంటి ఆయన యేసుప్రభు అంటే చాలామందికి ఏంటంటే చిన్న కడుపు నొప్పి తీసేసేవాడు అనుకుంటారు. యేసుప్రభు అంటే జ్వరం వస్తే బాగైపోతుంది అంటారు. నిజమేనే, కాదని అంటాం లేదు. ఎవరైనా చెప్పండి, జ్వరము తగ్గిపోయి మళ్ళీ జీవితంలో ఎప్పుడు జ్వరం రాలేదన్న వారు ఉన్నారు? వీటి కొరకు కాదు మనం నమ్మాల్సింది.
వాటి కొరకు చిన్న చిన్న విషయాల కొరకు మరి ఏవో జరగకపోతే సంఘానికి రాకుండా అలగడము. ఆ సంఘానికి రాకుండా అలిగేవారు వారు ఎవరి మీద అలుగుతారో కూడా మాకు అర్థం కాదు కొన్నిసార్లు. ఆత్మలో ఎన్నో వివేచిస్తున్నాం కానీ ఇలాంటి వివేచించడం కష్టమైపోతుంది. దేవుని మీద అలుగుతున్నారో దేవుని సేవకుల మీద అలుగుతున్నారో అర్థం కాదు. ఇంకా వింతైనటువంటి సంగతి ఏంటంటే 2 కుటుంబాలు ఉన్నాయనుకుందా, నేను ఉదాహరణ చెప్తున్నా, ఎవరు నేను గుర్తు చేసుకోకండి, ఎవరా అని. 2 కుటుంబాలు ఉన్నాయనుకుందాం. వారు పోట్లాడుకుంటారు, వారు గొడవ పడతారు. వారికి ఏదో సమస్య వచ్చింది, ఇద్దరు గొడవపడి ఏం చేస్తారంటే సంఘాన్ని రావడం మానేస్తారు. ఇద్దరు గొడవపడి సంఘం రావడం మానేసిండేది ఒక తప్పు, అర్థమైందా? రెండవది ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారు మేము ఇంతకాలమైంది సంఘానికి రాక ఎందుకు రాలేదు అని కూడా అడగలేదండి. ఎందుకు రాలేదో మాకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు రాలేదని అడిగేదేంటి? ఈ విధంగా సమయాన్ని వృధా చేసేవారు ఉంటారు. నిజంగా నీ కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఎప్పుడు కూడా మిమ్మల్ని దర్శించి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం 24/7. అంతేగాని నీవుగా అలిగి కారణం లేకుండా నిష్కారణంగా సంఘం మానేసి దేవుణ్ణి పరీక్షించకండి, మమ్మల్ని కూడా పరీక్షించకండి. ఆమేన్, హల్లెలూయా. కడవరి కాలంలో, అంత్యకాలంలో ఉన్నాం మనము. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, ఇప్పుడు కూడా దేవుణ్ణి చిన్న చిన్న వాటి కొరకు కాదు కానీ పెద్ద విషయాల కొరకు మనము నమ్మాలి. లెట్ us expect great things from God. Attempt great things for God. Let us expect great things from God and attempt great things for God. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మరి ఎప్పుడైతే అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడో, ఏం చేశాడంటే బలిపీఠం కట్టాడు. ప్రభువా, నీవు ప్రత్యక్షమైన స్థలము, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్. ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్నెస్ అంటు గాడ్ అండ్ అంటు ద పీపుల్. ఎప్పుడు కూడా దేవుని ఎడల, మనుషుల ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. అది చిన్నది కానీ పెద్దది కానీ ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలను బట్టి థ్యాంక్స్ చెప్పడం. మనుషులు నీకు ఏదైనా చేశాడంటే థ్యాంక్స్ చెప్పడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎన్ని విషయాలు చెల్లించాలంట? మంచి జరిగిందంటే ఏం చేయాలి? ఏదైనా చెడు జరిగిందంటే అంటున్నాను, చెల్లిస్తావు అసలు? దేవా, ఇంత జరుగుతుంటే నువ్వు కళ్ళు మూసుకున్నావు అనేవాళ్ళు ఉన్నారు. ఇంత జరుగుతుంటే నువ్వు కళ్ళు మూసుకున్నావా? నచ్చితేమో దేవుడు ఉన్నాడు అంటారు, నచ్చకపోతే ఏమంటారు చాలామంది? ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే ఎక్కడున్నా కళ్ళు మూసుకున్నావా, ఏమైపోయావు, రకరకాలుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కళ్ళు మూసుకుపోలేదు నాన్న, నీ కళ్ళు మూసుకుపోయి అంటున్నాడు దేవుడు. యుగ సంబంధమైన దేవత మనుషుల యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలిగించింది కాబట్టి నీవు ఆ గురుడితనములో ఉన్నావు, నా కళ్ళే మూసుకోపోలేదు అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్ చెప్తుంది, కన్ను ఇచ్చినటువంటి వాడు కానకుండా, చెవి ఇచ్చినటువంటి వాడు వినకుండా అని. కనుక మొట్టమొదటిగా మన జీవితంలో నేర్చుకోవాలి, స్తుతి చెల్లించడం నేర్చుకోవాలి. ఏ బలిపీఠం కట్టుకోవాలి చెప్పండి? స్తుతి అనే బలిపీఠమును కట్టుకోవాలి. రెండవదిగా చూద్దాం, చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటున్న బేతేలునకు తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దీన్ని ప్రార్థనా బలిపీఠం అంటారు. మొట్టమొదటిగా ఏ బలిపీఠం చెప్పండి? స్తుతి బలిపీఠం. రెండవది ఏంటి? ప్రార్థనా బలిపీఠం. ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. Family altar is very important. Our personal altar, family altar, even altar in the church. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎంతకాలం అయిపోయింది నువ్వు ప్రార్థన మర్చిపోయి? ఒకసారి నీ యొక్క గుండె మీద చేసుకో. దేవునితో మాట్లాడి ఎంతకాలం అయింది? నీ సమయాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు?
ఎవరితో నువ్వు సమయాన్ని గడుపుతున్నావు? ఎంత సమయం నువ్వు ప్రార్థన చేసే పరిస్థితిలో ఉన్నావు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అడుగుతున్నాడు, ప్రార్థించే సంఘమే జీవించే సంఘం అంట. నీవెన్ని అనుకున్నా ఏం చేసినా కూడా ప్రార్థన లేకుండా నీవేమీ చేయలేవు. ఎందుకంటే ప్రార్థన అనేది దేవుని బిడ్డకు ఊపిరి లాంటిదంట. ముక్కు మూసుకు ముక్కు బిగబెడదాం, ఎంతసేపు బ్రతుకుతావు? చచ్చిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ప్రార్థన లేకుండా ఉంటే, దేవునితో మాట్లాడటము మానేసావంటే నెమ్మదిగా అది ఒక్కసారిగా తెలియదు, స్లో పాయిజన్ లాగా నెమ్మదిగా నీ ఆత్మీయ జీవితము చచ్చిపోయే ప్రమాదం ఉంది. బైబిల్లో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ భక్తులు మనం చూద్దాం, వారు అలాంటి గొప్ప ప్రభావితమైన పరిచర్య చేయగలిగారంటే కారణం ఒకటే, ప్రార్థన. ప్రార్థించేవారుగా ఉన్నారు, దేవునితో మాట్లాడేవారుగా ఉన్నారు, ప్రతినిత్యము దేవుని సన్నిధిలో జీవించేవారుగా ఉన్నారు. దావీదును అడుగుదాం. దావీదు ఎన్నిసార్లు అంటే దినమునకు 7 పర్యాయాలు స్తుతిస్తూ ఉన్నాడంట, సమయాన్ని కేటాయించి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భక్తులు అనేక మంది ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు జీవితంలో, స్టెఫను జీవితంలో, పౌలు జీవితంలో అంత ప్రభావితమైన పరిచర్య చేయగలిగారంటే వారు ప్రార్థన చేశారు. హనోకును గురించి మనం చూసినట్లయితే, ప్రేమైనటువంటి వాళ్ళరా, 365 సంవత్సరాలు బ్రతికితే 300 సంవత్సరాలు దేవునితో నడిచెను అని వ్రాయబడి ఉంది. 2 వ్యక్తులు కలిసి నడుస్తున్నారు అనుకుందాం, ఎవరైనా మౌనంగా నడుస్తారో చెప్పండి? మాట్లాడి ఎన్నో మాటలు మాట్లాడతారు, ఎన్నో విషయాలు చెప్పుకుంటారు, ఎన్నో కబుర్లు మాట్లాడతారు. ఆరోగ్యకరమైన విషయాలు మాట్లాడడం మంచిదే, గసిపింగ్ కాదు. కానీ అదేవిధంగా బైబిల్లో చాలా క్లియర్గా చెప్పబడింది, హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచెను అని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటి? దేవునితో మౌనంగా కాదు, దేవునితో మాట్లాడుతూ నడిచాడు. అనగా 300 సంవత్సరాలు దేవునికి ప్రార్థన చేశాడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. బ్రతికిన కాలము 365 సంవత్సరాలు, దేవునితో నడిచిన కాలము 300 సంవత్సరాలు. మనం బ్రతికిన కాలం ఎంత? దేవునితో నడిచిన కాలం ఎంత? తిండి తిన్న కాలం ఎంత? అర్థమైందా? బట్టలు ఉతుక్కున్న కాలం ఎంత? ఫోన్లో మాట్లాడిన కాలం ఎంత? ఫేస్బుక్ చూసిన కాలం ఎంత? చాటింగ్ చేసిన కాలం ఎంత? మెసేజ్లు పంపించిన కాలం ఎంత? ఫోన్లో నువ్వు టైం వేస్ట్ చేసిన కాలం ఎంత? దేవుని వాక్యంతో గడిపిన కాలం ఎంత? ప్రార్థన చేసిన కాలం ఎంత? ప్రతి విషయంలో దేవుని లెక్క చెప్పాల్సి ఉంది. అర్థమైందా? ప్రతి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా గమనించాలి, ప్రార్థన గనక ఇప్పుడు మర్చిపోకండి, వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా అవసరం. లోకంలో దైవజనులు, ప్రేమైనటువంటి వాళ్ళు ఆయా కాలాల్లో దేవుడు దైవజనులు లేపి వాడుకున్నాయంటే కారణం ఏంటంటే వారు దేవునితో మాట్లాడేవారుగా ఉన్నారు. గంటలు. స్మిత్ విగ్లెస్వర్త్ అనబడినటువంటి దైవజనుడు ప్రతిసారి 20 నిమిషాలు ప్రార్థన చేసేవాడంట. 20 నిమిషాలు ప్రార్థన చేయకుండా ఉండేవాడు కాదు. 20 నిమిషాలు ప్రార్థన అయిపోయింది, ముగించాడు, ఆమెన్ చెప్పాడు, మరలా 20 నిమిషాలు చేసేవాడంట. ముగించాడు, ఆమెన్ చెప్పాడు, మరలా 20 నిమిషాలు ప్రార్థన. ఆ విధంగా దేవునితో మాట్లాడి ఒక గొప్ప ప్రభావితమైనటువంటి పరిచర్య చేశాడు. ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు స్మిత్ విగ్లెస్వర్త్ గురించి చెప్తున్నారంటే అలాంటి పరిచర్య చేసినటువంటి దైవజనుడు ఆయన. దైవజనులైనటువంటి దినకరన్ గారు ప్రభావితమైన పరిచర్య చేయటానికి కారణం ఏంటంటే, కొంతమంది అంటారు, ఏమంటారంటే మాకు టైం లేదు అంటారు. బ్యాంకులో ఒక గొప్ప ఆఫీసర్ అయినా,
అర్థమైందా? ఆయన కింద ఎంతో బోల్డంతమంది ఆఫీసర్లు పనిచేశారు. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఆయన ఏం చేసేవాడంటే ప్రేమైనటువంటి వాళ్ళ ప్రార్థనలో గడిపేవాడు. ప్రార్థనలో గడపడము, సువార్త ప్రకటించడము. అర్థమైందా? ప్రత్యేకంగా ఎంత పరిచర్య చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఎన్ని ప్రార్థనా గోపురాలు కట్టబడ్డాయంటే కేవలము దేవుడు ఆయనకి ఇచ్చిన కృప, ఆయన చేసినటువంటి ప్రార్థన. ఎప్పుడు కూడా మీరు గమనించండి, ప్రార్థించే వ్యక్తులను దేవుడు మర్చిపోడు. ఆయనతో మాట్లాడే వ్యక్తులను దేవుడు మర్చిపోయేవాడు కాదు. పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు ఇప్పుడు కూడా అన్యాయస్తుడు కానే కాదు. కనుక ప్రార్థించేవారుగా ఉండాలి. ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మొట్టమొదటిగా ఏముండాలి? స్తుతించేవారుగా ఉండాలి. రెండవదిగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, అడుగుడి మీకు ఇయ్యబడును రాయబడి. మత్తయి సువార్త 7:7 యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అని వ్రాయబడి ఉంది. కనుక ప్రార్థన చేయడము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఉదయాన సంఘానికి రాకమునుపు ప్రార్థన చేశారు? చెయ్యెత్తండి అని నేను అనను. ప్రార్థన చేయని వారిని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. కాకపోతే నెక్స్ట్ మూమెంట్ నుంచి చేయండి ప్రార్థన. ఇవాళ చేయలేదా? ఇంటికి వెళ్ళాక చేయండి. భోజనం చేయకముందు ప్రార్థనలో కూర్చో. వంట లేట్ అయినా పర్లేదు, ప్రార్థన చెయ్యి. లేదు ఇంట్లో నీకు తొందర ఇచ్చేవారు ఉన్నారంటే సాయంకాలం ప్రార్థించు. ఉదయకాలమందు ప్రార్థన, మధ్యాహ్నమందు ప్రార్థన, సాయంకాలమున ప్రార్థన, రాత్రి సమయంలో ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ధూపము నీ వ్యక్తిగత జీవితంలో నుంచి, నీ కుటుంబంలో నుంచి పైకి వెళ్ళవలసి ఉంది. ప్రార్థనలు ఎప్పుడైతే పైకి వెళ్తాయో, స్తుతి ఎప్పుడైతే పైకి వెళ్తుందో, ఆశీర్వాదం అనేది దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆశీర్వాదం రావాలంటే స్తుతి అనేది పైకి వెళ్ళాలి, ప్రార్థన అనేది పైకి వెళ్ళాలి. దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఆల్టర్ అనేది మర్చిపోకూడదు. కుటుంబ బలిపీఠాన్ని సరి చేసుకోవాలి. కుటుంబ బలిపీఠం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏదో ఒక సమయంలో ఉదయం కానీ సాయంకాలం కానీ ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి, ఇంట్లో అందరు లేరా, ఇద్దరే ఉన్నారా, ప్రార్థించండి. ముగ్గురు ఉన్నారా, ప్రార్థించండి. ఏదో ఒక సమయం, ఇదిగో ఇది ఫ్యామిలీ ప్రే టైం, కుటుంబ ప్రార్థన. ఆ విధంగా భార్య, భర్త, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కలిసి దేవునిలో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటే, ప్రక్కన వారికి నువ్వు ప్రత్యేకించి సువార్త చెప్పనక్కర్లేదు. కానీ స్తుతి, ఆరాధన, పాటలు ఉదయమో సాయంత్రమో ఏదో ఒక సమయంలో నుంచి సునాద గీతములు నీ ఇంట్లో వినిపించినప్పుడు చుట్టుపక్కల వారు అనుకుంటారు, ఎంత నెమ్మదింది ఈ కుటుంబానికి, ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారని. వారు ఏమంటారంటే, అసలుకు పరలోకం అంటే ఇదేనేమో అనుకుంటారు. ఈ కుటుంబమేమో పరలోకం అంటే. అనగా నీవు నేను ప్రార్థించినప్పుడు, స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మన కుటుంబాలు ఎలా కనిపించాలంటే, ఒక్కొక్క కుటుంబము చిన్న పరలోకంలాగా ఉండాలి. ఎలాగ ఉండాలి చెప్పండి? చిన్న పరలోకంలాగా ఉండాలి. ప్రార్థించినప్పుడు ఒక గొప్ప శక్తిని పొందుకోవడం అనేది జరుగుతుంది. ప్రభు చెప్పాడు, మీరు యెరూషలేము నుంచి వెళ్ళక మీరు కనిపెట్టండి అంటే అర్థం ఏంటి? కనిపెట్టి మౌనంగా లేరు, వారు ప్రార్థన చేస్తున్నారు. ఒకవైపు స్తుతించారు, ప్రార్థన, స్తుతి ప్రార్థన, రెండూ చాలా ప్రాముఖ్యమైనవి. ఇంతవరకు ప్రార్థన చేయలేదా? ఈరోజు ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు తప్పకుండా దీవించడం జరుగుతుంది. ప్రార్థించడానికంటే ముందు స్తుతించు, ప్రార్థించు. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, మనము ధ్యానం చేద్దాం ఈ సమయంలోనే. ఈ 2 విషయాల కొరకు ప్రార్థన చేద్దాం ఒకసారి. అర్థమైందా? ఏ బలిపీఠాల కొరకు? స్తుతి బలిపీఠం కొరకు, ప్రార్థనా బలిపీఠం కొరకు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తుతించండి ఎవరు మట్టుకు వారు. ఈ 2 సంగతులు గుర్తు చేసుకుంటూ స్తుతించండి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభువా మీకు వందనాలు. హల్లెలూయా. మోకరించగల బిడ్డలు మోకరించి, చక్కగా చెప్పవలసిన అవసరం లేదు.
కొత్త వారిగా కాకుండా గమనించండి. హల్లెలూయా. చేతులెత్తి స్తుతి, నోరు తెచ్చి గట్టిగా. ఇళ్ళల్లో పెద్ద పెద్దగా మాట్లాడతారు కదా, అదే శబ్దంతోనే హల్లెలూయా జీసస్, గొప్ప శబ్దంతో థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా. హల్లెలూయా. మైకు ద్వారా నా శబ్దం వినిపించినా వినిపించకపోయినా ఎవరి మట్టుకు వారు స్తుతించండి, ఎవరి మట్టుకు వారు ఆరాధించండి. హల్లెలూయా. స్తుతి అనేది నీ స్థితిగతులు మారుస్తుంది, నీ పరిస్థితులు మార్చే శక్తి స్తుతిలో ఉంది. హల్లెలూయా జీసస్. యేసయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. నీ స్థితి మారకుండా ఉందా? నీ స్థితిగతులు మారకుండా ఉన్నాయా? ఇది నా స్తుతిస్తాను ప్రభువా. కమాన్, ప్రతి ఒక్కరు చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రెండవదిగా ప్రార్థనా బలిపీఠం గురించి ప్రార్థిద్దామా? ప్రార్థనా బలిపీఠం కట్టుకోవడానికి సహాయం చేయి ప్రభువా. ప్రార్థన లేకుండా చాలా కాలం అయిపోయింది, ప్రార్థించకుండా చాలా కాలం అయింది తండ్రి. ప్రార్థనా పరుడుగా నన్ను చేయనైనా. లార్డ్, లెట్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ కమ్ అపాన్ మీ, so that I may have intimacy with you, so that I may have communion with you, Lord. నీతో సహవాసం నాకు కావాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. మన వ్యక్తిగత బలిపీఠాలు కట్టుకుందాం, కుటుంబ బలిపీఠాలు కట్టుకుందాం. మాత్రమే కాదు, సంఘ బలిపీఠాన్ని మనం కట్టుకుందాం, సంఘ బలిపీఠాన్ని మనం కట్టుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి నాయనా, స్తుతి, 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 స్తుతి. ఓరి బాల షందలక బాబా బాబా బాబా. హల్లెలూయా. ప్రార్థించని వారు ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభు దగ్గర నువ్వు ఏదైతే పొందుకోవాలనుకున్నా దాని విషయం ప్రార్థించు. జవాబు అనుగ్రహించే దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన మధ్యనే ఉన్నాడు ఇప్పుడు. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్. మూడవ బలిపీఠం. ఎన్ని బలిపీఠాలు చూసి చెప్పండి? ఒకటి స్తుతి బలిపీఠం, రెండవది ప్రార్థనా బలిపీఠం, మూడవది ఆల్టర్ ఆఫ్ పీస్, సమాధాన బలిపీఠము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రేమేటువంటి వారులారా, చూడండి 13వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. ఆదికాండం 13:18. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. మనకి ఈ విషయం బాగా తెలుసు. అబ్రాహామును దేవుడు పిలిచిన తర్వాత ఎవరిని ఎంట పెట్టుకున్నాడంటే తన సహోదరుని యొక్క కుమారుని ఎంట పెట్టుకున్నాడు. ఏం పేరు? లోతుని ఎంట పెట్టుకున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహామా నీ వెళ్ళన్నాడు, కానీ లోతుని ఎంట పెట్టుకొని వెళ్ళమని చెప్పలేదు. చాలా సంవత్సరాలు అబ్రహాముకు అర్థం కాలేదు ఈ సంగతి. ఎందుకు నన్ను పిలిచాడు దేవుడు? పిలిచి 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, 12 సంవత్సరాలైంది, 13 సంవత్సరాలైంది. హారాన్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు.
ఇంతవరకు ప్రార్థనకు జవాబు రాలేదు, పిలిచినట్టు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఏం కారణం ఏం కారణం ఏం కారణం అని జుట్టు పీక్కున్నా కూడా ప్రార్థన మరి అబ్రహాముకు ఆలోచన రాలేదు. ఎప్పుడు వచ్చింది తెలుసా? ఎప్పుడైతే గొడవ వచ్చిందో అప్పుడు వచ్చింది. ఎవరి గొడవ వచ్చింది? అబ్రహాం పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు గొడవ వచ్చేసింది. ప్రేమటువంటి వాళ్ళారా, చెప్పిన మాట వినకపోతే గొడవలు వస్తాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వినకుండా శరీర సంబంధులతో నువ్వు సహవాసం చేసావంటే వారికి నీకే గొడవ వచ్చేస్తుంది. నీవు అనుకుంటావు నియర్ డియర్ అనుకుంటావు, నీవు ఎవరినైతే నియర్ డియర్ అనుకుంటావో వారి ద్వారానే ఒకరోజు నీకు ఫియర్ వస్తుంది. అమ్మో ఈ మనిషిని నేను దగ్గర పెట్టుకున్నానని, వాడిని చూస్తే భయం వేస్తుంది, ఆ వ్యక్తిని చూస్తే భయం వేస్తుంది. ఎవరినైతే నియర్ అనుకున్నావో డియర్ అనుకున్నావు ఒకరోజు చూసి నో 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 ఫియర్ 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 అంటావు. అనగా నీవు అర్థం కానప్పుడు, నువ్వు అర్థం చేసుకోనప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బాబేలును కట్టాలనుకున్నారు. ఏం జరిగింది చెప్పండి? ఏమైంది? తారుమారు జరిగిపోయింది. భాషలన్నీ మారిపోయాయి. అది వరకు భూమి మీద ఒకే భాష ఉండేది ప్రశాంతంగా, ఇన్ని భాషలు ఉండేది కాదు. ఇటుక తెమ్మంటే మట్టి తెస్తున్నాడు, ఇంకోటి తెమ్మంటే ఇంకోటి తెస్తున్నాడు. అంటే ఒకటి భాష ఒకరికి అర్థం కావట్లేదు, భాషలన్నీ తారుమారైపోయాయి. అనగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో తారుమారు జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తానికి ఎప్పుడైతే వ్యతిరేకం చేస్తావో గొడవలు వచ్చేస్తాయి, జాగ్రత్త. దేవుని చిత్తానికి ఎప్పుడైతే చేస్తావో వ్యతిరేకంగా అప్పుడు నష్టం వస్తుంది, జాగ్రత్త. వీ కెనాట్ బ్లేమ్ గాడ్. దేవుని ఎప్పుడు కూడా నిందించకూడదు. ఎందుకు ఈ సమస్య వచ్చింది? కారణం ఏంటి? అబ్రహాము ఆలోచించాడు, ఓ దేవుడు నాతో మాట్లాడినది, నన్ను రమ్మన్నాడు కానీ లోతును వెంట పెట్టుకొని రమ్మని చెప్పలేదు. లోతు నీతిమంతుడే, కానీ లోతు ఎలాంటి వాడంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు. లోతు ప్రకృతి సంబంధమైన మనుషుడు. లోతు భార్య కూడా ప్రకృతి సంబంధమైన మనిషే. అందుకే ప్రకృతి సంబంధమైన మనిషి కాబట్టి సొదొమ గొమొర్రాలను దేవుడు కాల్చేస్తాడంటే తిరిగి చూడకుండా బయలుదేరి వెళ్ళిపోవాలి. వెళ్తూ 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 ఒకసారి ఏమైందంటే వెండి ఎట్లుందో, బంగారం ఎట్లుందో, నా ఇల్లు ఎట్లుందో, ఏముందో అని ఒకసారి ఏమైంది, వెనక్కి తిరిగి చూసింది. అబౌట్ టర్న్ తిరిగి చూసిన తర్వాత మళ్ళీ ఇట్లా తిరుగుదామంటే మనిషి లేదు. ఒకసారి ఇట్లా తిరిగి చూసిన తర్వాత మళ్ళా తిరుగుదామంటే మనిషి లేదు. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు ప్రకృతి సంబంధమైన మనుషుడు. అందుకే ప్రకృతి సంబంధమైన మనుషుడు కాబట్టి కొంతమంది కొన్ని ఎంత బాగా కళ్ళకు కనిపిస్తాయంటే ఇదే దేవుని చిత్తం అండి అంటారు. ఎంత బాగా ముద్రేసినట్టుగా. బిఏనే చదివి ఉండాలి, ఎంఏ చదివి ఉండాలి, ఇలాగ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండాలి, లేకపోతే డాక్టర్ అయి ఉండాలి, సంపాదన ఇంత ఉండాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, అందంగా ఉండాలి, కులం కూడా ఉండాలి, స్థలము బాగుండాలి, పొలము ఉండాలి. ప్రభువా నీ చిత్తం ఇదే ప్రభువా. అసలు బుద్ధి ఉందా ఇలాంటి ప్రార్థనలు చేయటానికి? ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడుగాక. లార్డ్, నాట్ మై విల్, లెట్ దై విల్ బీ డన్. వారిలాగా వీరిలాగా కాదు, యేసు ప్రభు లాంటి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు వస్తుంది, చిన్న సమస్య వస్తుంది. వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ పాత్రను చూచాడు, ప్రభువా ఇందులో మేకులు ఉన్నాయి, ఇందులో ఉమ్ము ఉంది, ఇందులో నింద ఉంది, ఇందులో అవమానం ఉంది, ఇందులో కొడా దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి ప్రభువా, నీ చిత్తం అయితే తొలగించు అని వెంటనే అన్నాడు. ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఎప్పుడు కూడా ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటి నుంచి పారిపోవటానికి ప్రయత్నించకూడదు, పరిగెత్తిపోవడానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడైతే
లోతు యొక్క పశువుల కాపర్లకు, అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు గొడవ వచ్చేసిందో అబ్రహాం అంటున్నాడు, లోతు మాట్లాడలేదు ఈ మాట. అబ్రహాము ఆత్మీయుడు కాబట్టి అన్నాడు. అబ్రహాము ఆత్మీయుడు, ఇంకేంటి అబ్రహాము దేవుని స్నేహితుడు. ఏమన్నాడు? మన ఇద్దరం బంధువులము, గొడవ పడితే చూడటానికి బాగుండదు, చూడటానికి ఏం బాగోదు. కనుక మనం ఏం చేద్దాము, నువ్వు ఉత్తరంకి వెళ్తావా, నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్తావా, నేను పడవనికి వెళ్తానంటే ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఏమనుకున్నాడంటే ఆ యొక్క స్థలం అంట యెహోవా నాటిన తోటలాగా ఉందంట. ఏంటి యెహోవా నాటిన తోటలాగా ఉండేది? ఏం చెప్పండి? సొదొమ గొమొర్రాలు దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడటానికి సిద్ధంగా ఉన్నటువంటి స్థలము ఎలా కనిపించిందంటే యెహోవా నాటిన అంటే దానికి మళ్ళీ దేవుని పేరు ఒకటి. అర్థమైందా? ఇలాంటి పనులు చేస్తారండి చాలామంది. దేవుని పేరు పెట్టి ఎన్ని పనుల్లో నేను చెప్పలేను అసలుకు. మళ్ళా దేవుని అడ్డం తెచ్చి పెడతారు. పగలంతా ఎటువంటి అటు తిరిగి ఏదంటే అది మాట్లాడి ఏవంటే అది చేసి అన్నీ చేసి రాత్రి అయ్యేసరికి ప్రభువా ఈ పెద్ద బైబిల్ నా తల కింద పెట్టుకుంటాను, ఆయన చెడు కళలు రాకుండా కాచి కాపాడు తండ్రి. ప్రభువా నేను నిన్ను ఎంత ప్రేమిస్తానో నాకు తెలుసు, నేను అలసిపోయినా కూడా ఈ బైబిల్ మాత్రం నేను వదిలిపెట్టను ప్రభువా. బైబిల్ను వదిలేసి ఊరికే బుక్ పట్టుకున్నావు అంతే. ఇది బుక్ మాత్రమే, బైబిల్ వదలలేదంటే అర్థం ఏంటి? వాక్యము కాగితంలో కాదు, వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోతు ప్రకృతి సంబంధమైన మనుషుడు కాబట్టి సొదొమ గొమొర్రాలు యెహోవా నాటిన తోటలా కనిపించాయి. బైబిల్లో మనం చదువుతున్నాం. ఆదికాండం 13వ అధ్యాయము మరి 13-14 వచనాలు చదివినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, అబ్రహాము లోతును విడిచిపోయిన తరువాత. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మనుషుడు, గమనించాల్సింది, ఆత్మ సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన మనుషుడి నుంచి, ఆత్మ సంబంధమైన మనుషుడు శరీర సంబంధమైన మనుషుడి నుంచి ఎప్పుడైతే వేరైతాడో అప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఆల్మోస్ట్ ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆదికాండం 13వ అధ్యాయము 13-14 వచనాల వరకు ఇంచుమించు 2 అధ్యాయాలే, కానీ ఇంచుమించు 12-13 సంవత్సరాల చరిత్ర ఉంది. పిలిచిన దేవుడు మౌనంగా అయిపోయాడు. పిలిచిన దేవుడు మాట్లాడటం లేదు, సైలెంట్ అయిపోయాడు. కారణం ఏంటి? నువ్వు ప్రకృతిమైన సంబంధమైన వ్యక్తితో నువ్వు తిరుగుతున్నావు కనుక, ప్రకృతి సంబంధమైన మనుషులతో సహవాసం కలిగి ఉన్నావు కనుక. అందుకే మొదటి కీర్తనలో చాలా చక్కగా వ్రాయబడింది. కీర్తనలు మొదటిలోనే మిగిలినటువంటి 149 కీర్తనలు పాటించడానికంటే ముందు మొట్టమొదటిగా పాటించాల్సినటువంటి కీర్తన ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడంట నీటి కాలువ నాటబడినటువంటి చెట్టు వలె ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడంతే. లోకములో అందరూ ఎండిపోతారు కానీ నువ్వు ఎండిపోవు. లోకమంతా కరువు రావచ్చు కానీ నువ్వున్న స్థలంలో కరువు రాదు. కారణం ఏంటంటే, సో you are able to made up your mind. You took decision with determination to walk in the ways of God, in the paths of the Holy Spirit. దేవా నీ మార్గంలో నడుస్తున్నాయినా, దుష్టుల ఆలోచన చొప్పున నేను నడవను ప్రభువా, పాపుల మార్గం నేను నిలవను ప్రభువా. అపహాసకులు అంటే గేలి చేసేవారు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే వారికి ఏం పని పాటు ఉండదు, నలుగురు గుంపు అవడము, దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరిని ఎగతాళి చేయడం, ఇదే పనే. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకూడదంట. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, గత 40-42 సంవత్సరాలుగా సేవకు వచ్చాక నాకు ఎవ్వరూ ఫ్రెండ్ లేరు ఇంతవరకు, కానీ అందరూ ఫ్రెండ్సే. ఎవరు ఫ్రెండ్ లేరు? అందరూ ఫ్రెండ్సే. దేవుని బట్టి థిక్కెస్ట్, నియరెస్ట్, క్లోజెస్ట్, ఇంకేం పేర్లు ఉన్నాయి? డియరెస్ట్, థిక్కెస్ట్, క్లోజెస్ట్, నియరెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనతో థిక్కెస్ట్గా ఉండవు, ఆయనతో నియరెస్ట్గా ఉండు.
జాగ్రత్త పడినటువంటి ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం. అందుకే ఎప్పుడైతే మన ఇద్దరము బంధువులు గనక గొడవ పడ్డం వద్దన్నప్పుడు, లోతు ఎప్పుడైతే అబ్రహామును విడిచిపోయాడో అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎదుగు అబ్రహాము నువ్వు కరెక్ట్గా చేసావు, ఇప్పుడు అర్థమైందా, నువ్వు కరెక్ట్గా చేసావు, ఇదిగో నువ్వు కన్నులెత్తి ఆకాశం వైపు చూడు, నేను నిన్ను దీవించబోతున్నాను, నిన్ను నీ సంతానమును దీవిస్తాను. ఎందుకు ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి? కారణం ఏంటంటే నీ మనస్సు. అందుకే ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నేను నీ గురించి చెప్తానంటాడు. అర్థమైందా? టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్, టెల్ మీ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, దెన్ ఐ విల్ టెల్ అబౌట్ యూ. ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కనుక ఏముండాలంటే సమాధాన మరి ఆల్టర్ కలిగినటువంటి వారుగా ఉండాలి. సమాధాన బలిపీఠం ఏముండాలి చెప్పండి? సమాధానం కలిగి ఉండాలి. సమాధానం. అందుకే ఆ మాట మనం చూస్తున్నాం, ఆల్టర్ ఆఫ్ పీస్. 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ద పీస్. ఎందుకంటే మనము ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని సేవిస్తున్నాము? యాజ్ వీఆర్ సర్వింగ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానకర్తకు అధిపతి అంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటాడు సమాధానపరచువారు ధన్యులు అని రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాల వరకు చదివినట్లయితే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దీని ఏమంటారంటే, ఏమంటారు? సమస్త, చెప్పండి, అన్ని విషయాల్లో సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. ఈ సమాధానం పేరేంటంటే, ఈ సమాధానానికి ఉన్న పేరేంటి? దేవుడిచ్చే సమాధానం. అందుకే ప్రభు చెప్పాడు, నేనిచ్చు సమాధానము లోకమిచ్చినటువంటిది కాదు. లోకమిచ్చే సమాధానం వేరే ఉంది, లోకమిచ్చే జ్ఞానం వేరేది ఉంది. లోకంలో డాక్టర్స్కి ఒక జ్ఞానం ఉంది, శాస్త్రవేత్తలకు ఒక జ్ఞానం ఉంది, ఇంజనీర్లకు ఒక జ్ఞానం ఉంది, రాజకీయ నాయకులకు ఒక జ్ఞానం ఉంది. అర్థమైందా? రకరకాల వ్యక్తులకు రకరకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. కానీ బైబుల్ చెప్తుంది, ఈ దినాన బైబుల్ చెప్తుంది సమస్త జ్ఞానంకి మించినటువంటి దేవుని సమాధానం అని రాయబడింది. అనగా దేవుని జ్ఞానము ఎలాంటిదంటే ఇంజనీర్లకు మించినది, దేవుని జ్ఞానము డాక్టర్లకు మించినది, దేవుని జ్ఞానము శాస్త్రవేత్తలకు మించినది, దేవుని జ్ఞానము పండితులకు మించినది. ఈ లోకంలో ఎన్ని రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయో వాటన్నిటికీ మించినటువంటి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాల్లో చదివినప్పుడు యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము అని రాయబడి ఉంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎందుకండి? పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఈ లోకంలో బాగా డబ్బు కలిగినటువంటి వారు కావచ్చు, లేక ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ రోజుల్లో ఉన్నట్టుండి అకస్మాత్తుగా సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం ఏంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? డబ్బు లేకనా, పేరు లేకనా, ప్రతిష్ట లేకనా, అందచందాలు లేకనా, ఏమి కొదువని వారు సూసైడ్ చేసుకుంటున్నారు. దేనికి ఆత్మహత్యలు జరుగుతున్నాయి? కారణం ఏంటంటే బైబిలే జవాబు. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అది లేదు, అది లేదు. ఏది లేదు? సమస్త జ్ఞానం మించిన దేవుని అన్నీ ఉన్నాయి. ఆస్తి లేదా? ఉంది. డబ్బు లేదా? ఉంది. అందం లేదా? ఉంది. పేరు లేదా? ఉంది. అన్నీ ఉన్నాయి. లేదేంటంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం లేదు. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, సమాధానం అనేది అవసరం. ఎక్కడ వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా గొడవ పడ్డారంటే వారికి ఇంకా వారి గొడవను పెంచకండి. భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది అనుకుందాం, ఒకవేళ నీకేమైనా విషయాలు తెలిసాయంటే భర్తకు తెలియకుండా భర్త యాబ్సెన్స్లో భార్య దగ్గర, భార్య యాబ్సెన్స్లో భర్త దగ్గరికి వెళ్ళి వారిద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే బొగ్గని ఎట్లా చేయకూడదు.
ఏం చేయాలి? వీలైతే 4 మంచి మాటలు చెప్పాలి, లేదంటే కామంగా ఉండడం మంచిది. సమాధానపరిచేవారుగా ఉండాలి. ఎక్కడిల్లా ఏం చేయాలి? షలోమ్ అనాలి. ఏమనాలి చెప్పండి? భార్యాభర్తలు గొడవ వచ్చిందనుకోండి, ఏమనాలి? షలోమ్. తల్లిదండ్రుల పిల్లలకి ఏదైనా సమస్య వచ్చిందంటే షలోమ్. ఎవరైతే మొట్టమొదటిగా షలోమ్ అంటారో విన్నవారు ఏమనాలంటే నీకు సమాధానం కలుగును గాక అనాలి. హల్లెలూయా. ఒకరేమంటున్నారు? షలోమ్ అంటున్నారు. మరొకరు ఏమంటున్నారు? సమాధానం కలుగును గాక అంటున్నారు. ఇద్దరు, ఒకరు షలోమ్ సమాధానం, షలోమ్ సమాధానం, షలోమ్ సమాధానం. చెప్పండి చూద్దాం ఒకసారి. షలోమ్ సమాధానం చెప్పండి. ఇలా చెప్పారనుకోండి, సాతాను ఏం చేస్తాడు? పారిపోతాడంతే. దేవుని స్తోత్రం. అపవాదికి చోటు ఇవ్వకడే, ఆత్మను ఆర్పకుడు. షలోమ్ సమాధానం కలుగును గాక. హల్లెలూయా. సమాధాన బలిపీఠం, ఆల్టర్ ఆఫ్ పీస్. ఆఖరిగా చూద్దాం, చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాల్సింది. మనకి ఈ యొక్క స్టోరీ అంత బాగా తెలుసు. అయితే గమనించాలి, అక్కడ ఎప్పుడైతే తన కుమారుని బలి అర్పించటానికి, అర్థమైందా? తన కుమారుని బలి అర్పించటానికి ఆదికాండము 22:9 నుంచి చదివాను, రైట్? ఆదికాండం 22:9, జెనసిస్ 22:9 నుంచి మీరు ఇంటికి వెళ్ళక చదవండి. దీన్ని ఏమంటారంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ద ఆల్టర్ ఆఫ్ ప్రొవిజన్ అంటారు. ఏమంటారు చెప్పండి? ఆల్టర్ ఆఫ్ ప్రొవిజన్. యెహోవా ఈరే, దేవుడు చూచుకొనును. అబ్రహాం ఒక ఆల్టర్ కట్టేశాడు. ఎవరిని ఇవ్వటానికి? తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వటానికి కడితే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహాం ఒక మాట అంటాడు, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. అది కానీ 22వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. తన పనివారితో అంటాడు, మీరు ఇక్కడే ఉండండి, మీరు రావాల్సిన అవసరం లేదు. నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే దేవునికి మ్రొక్కి అని తెలుగు బైబిల్లో ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. ఏమంటాడు? మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తామంటున్నాడు. మీ అండ్ దిస్ లాడ్ వి గో యాండో అండ్ వర్షిప్ అండ్ విల్ బి బ్యాక్. ఆరాధించి వస్తాం. ఎలాంటి బలిపీఠం కట్టాడు? ఆరాధన బలిపీఠం కట్టాడు. ఎలాంటి బలి అనగా దేవుడు ఏదైతే సమర్పించమన్నాడో దాన్ని ఆరాధనగా భావించాడు. తనకేమిష్టమో అది ఇవ్వడం కాదు, దేవునికి ఇష్టమైనది ఇచ్చాడు, అంతే. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ మనం చూస్తున్నాము ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు ఆయన చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమీ చేయకము, నీకొక్కడైనా నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనపడుచున్నది అనేను. 22వ అధ్యాయం 14వ వచనం, అబ్రామా చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టినది చేత యెహోవా పర్వతం మీద చూచుకున్నని నేటి వరకు చెప్పబడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాల్సింది, ఎప్పుడైతే అబ్రహాము ఖడ్గమెత్తి తన కుమారుడిటువంటి ఇస్సాకును వధించబోతున్నాడు, ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి. ఇవాళ కమ్యూనియన్ లేదు, ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కంగారు పడకండి. సరిగ్గా ఖడ్గమెత్తినప్పుడు అబ్రహాము ఆగు అన్నాడు. ఈ మాట దేవుడు అన్నాడు. దానికంటే ముందు అబ్రహాం విశ్వాసంతో ఏమన్నాడు? తన కుమారుడిని ఇస్సాకు అడిగినప్పుడు, తండ్రి మరి నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, వధించడానికి గొర్రెపిల్ల ఎక్కడంటే అన్నాడు, దేవుడే చూచుకొనును. ఇస్సాకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు చిన్నపిల్లోడు కాదు, చిన్నవాడు కాదు, టీనేజ్కి వచ్చాడు, ఒక యవనస్తుడిగా ఉన్నాడు. కానీ యవనస్తుని తెలుసు, నా తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని మాట వింటాడు గనక నేను నా తండ్రి మాట వినాలి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు, చాలామంది పిల్లలు
తల్లిదండ్రుల మాట వినకపోవటానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు దేవుని మాట వినే పరిస్థితుల్లో లేదు. కొంతమందికి ఎంత స్వార్థం ఉంటుందంటే వీరేమో దేవుని మాట వినరు, పిల్లలేమో దేవుని మాట వినాలి. ఇంకా ఫిలాసఫీ ఏంటి? ఏమంటారు ఫిలాసఫీని? అమ్మా తత్వం, వేదాంతం. ఏదో బ్రదర్, నేనైతే తెలిసి తెలియక చెడిపోయాను బ్రదర్, చెడిపోతూ ఉన్నాను బ్రదర్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నా పిల్లలు మాత్రం చెడిపోకూడదు బ్రదర్. నేను దొంగని అయిపోయాను బ్రదర్, నా పిల్లలు బాగుండాలి బ్రదర్. ఇలాంటి మాటలు. అబ్రహాముకు ఇస్సాకు లోబడటానికి ఒక్కటే కారణం ఏంటంటే అబ్రహాముతో ఉండి కుమారుడుగా చూచాడు గనక. అబ్రహాము దేవుని మాట విన్నాడు గనక అబ్రహాం మాట ఇస్సాకు విన్నాడు. అంతే. కట్టేసి ఇంకా ఏంటి ఖడ్గమెత్తే సమయంలో కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. ఓకే. అప్పుడు ఒక శబ్దం వినిపించింది, గొర్రెపిల్ల యొక్క శబ్దం వినిపించింది. ఇస్సాకు స్థానంలో ఏది అర్పించబడింది? దట్ ర్యామ్ వాజ్ షోన్ బై గాడ్. ఇస్సాకు యొక్క స్థలంలో అర్పించబడాల్సినటువంటి పొట్టేలు అక్కడ కనిపించింది. అందుకే అన్నాడు, అబ్రహాం అంటున్నాడు, యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి అబ్రహాం పెట్టినటువంటి ఆ చోటికి అబ్రహాం పెట్టిన పేరు ఏంటంటే యెహోవా ఈరే. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమలు. చివరిగా ఒక వచనాన్ని చదువుకుందాం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించదము. ఉపకారమును ధర్మము చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో అర్థమైందా? రకరకాలైన బలులు అర్పించేవారు. పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, అర్థమైందా? ఇలాంటివి అర్పించేవారు. సమాధాన బలులు ఇలాంటివి అర్పించేవారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రభు అయిన యాజకుడు అర్పించేవాడు. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చారంటే, when Jesus came to this world, he came as a chief priest. ఎలా వచ్చాడు? ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చెప్పండి ప్రధాన యాజకుడు అని చెప్పండి. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటుంది, మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడంట. చెప్పండి, మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అట్టి చెప్పండి, చేత చెప్పండి ఒకసారి, ఎంత బాగుంటుందా? అదనమాట. ఈ ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే, పాత నిబంధనలు యాజకులు ఏటేటా బలులు అర్పిస్తూ ఉంటే ఈ ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కసారి మనకు బలి అయిపోయాడంతే. ఒకేసారి మన కొరకు బలి అయ్యాడు గనక హెబ్రీ పత్రిక 13:15 చెప్తున్నాను. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఎప్పుడు చేయాలని చెప్పండి? ఎప్పుడు చేయాలంట? ఎల్లప్పుడూ స్తుతియాగం చేయాలి. ఆ యాగం పేరేంటి? స్తుతియాగము. We need to adore his name. We need to praise his holy name. We must worship his holy name. అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించదము. ఇంకేం చేయాలంట? ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకుడి. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రేమటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మన కొరకు బలయ్యాడు కాబట్టి మన జీవితకాలమంతా స్తుతియాగము చేయువాడు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా జిహ్వాఫలం అర్పించాలి, ఆయన ద్వారా స్తుతి అర్పించాలి. ప్రభువా, నా జీవితం ఎక్కడుండేది? నా బ్రతుకు ఎక్కడుండేది? చీకటిలో ఉంటుని, అంధకారంలో ఉంటుని, పాపములో ఉంటుని, పాపంలో పట్టుబడి ఉంటుని, నా మనోనేత్రాలు మూయబడి ఉంటుని. అటువంటి నన్ను, నా నేత్రాలు తెరవబడ్డాయి ప్రభువా. నా జీవితాన్ని మార్చావు, నా బ్రతుకును మార్చావు. ఏమొచ్చి నేను నీ రుణాన్ని తీర్చుకోగలను ప్రభువా? ఇదిగో రక్షణ పాత్రను చేతబట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాను ప్రభువా.
Lord, what can I give it back, Lord? I will take the cup of salvation. Give thanks unto thy name. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన యేసుక్రీస్తు నామములో ఆయనకు ఆ విధంగా అర్పణలు అర్పిస్తూ మన వ్యక్తిగత కుటుంబ సంఘ బలిపీఠములు సరిచేసుకొని ముందుకు సాగటానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ప్రకటించిన నాకు, విన్న మీకు, మనందరికీ అట్టి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.